ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం నుంచి. ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వారితో చెప్పెను. దేవుడు ఆయనను వెంబడించు వారి విషయమై చాలా ఖచ్చితముగా ఉంటాడు. సాకులు చెప్పుట దేవుని కుమారులకు తగదు. ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నామండి. ఒక వ్యక్తిని దేవుడే పిలిచాడు, నా వెంట రా. మరి ఒక వ్యక్తి, నేను నీ వెంట వస్తాను అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈ రెండు సందర్భాలలో దేవుడు చెబుతున్న మాట ఒక్కటే, నన్ను తెలుసుకున్న తరువాత, వెంబడించటం మొదలుపెట్టిన తరువాత వెనుకకు తిరిగి చూడొద్దు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుడి. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. ఈ లోకంలో సహజమైన సిద్ధాంతం ఏమిటి అనంటే, తన వారు ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వారిని మృతులు అంటారు. అయితే దేవుని దృష్టిలో ఎవరైతే దేవుని అంగీకరించకుండా ఉంటారో వారు దేవుని దృష్టిలో మృతులు. నన్ను వెంబడించగోరినవాడు వెనుకున్నవి మరిచిపోవాలి. ఇప్పుడు లోకము నేర్పించిన మూల పాఠములను విడిచిపెట్టి దేవుని దగ్గర కొత్తగా నేర్చుకోవాలి. ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శరీరములో ఏమీ లేదు. దేవుని దృష్టిలో ఆత్మ ముఖ్యము, శరీరము కేవలము వస్త్రము. కాబట్టి లోక సంబంధులు దాని కొరకు పరిగెత్తుతారు. ఆత్మ సంబంధి పరిగెత్తవలసింది ఆత్మ సంబంధమైన విషయముల కొరకు. కాబట్టి నీవు వెళ్ళి వాటిని ప్రకటించు, జీవాన్ని ప్రకటించు. ఆయన ఇస్తున్న జ్ఞానాన్ని స్వీకరించని వారు, ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టేవారు, ఆయనను అంగీకరించటానికి ఇష్టపడని వారు, ఆయనను అంగీకరించినప్పటికీ ఆయన చెప్పిన మాటకు లోబడక వారి ఇష్టానుసారముగా జీవించేవారు, ఇటువంటి వారందరూ కూడా దేవుని దృష్టిలో మృతులు. అందుకే ఆయన అంటున్నాడు, మృతులను ప్రాతిపెట్టుకొననిమ్ము. శరీరముతో ఉన్న లోక సంబంధులు వాటి గురించి ఆలోచిస్తారు. దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానం వారు చేయదలచిన కార్యక్రమములకు ఇస్తారు. కాబట్టి వారిని ఇష్టం వచ్చినట్లు వారి పని చేసుకొననిమ్ము. నీవైతే వెళ్ళి జీవాన్ని ప్రకటించు. ఒక్క క్షణము కూడా ఆయనకు విలువైనదే. మరి ఒకడు అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళందరినీ అడిగి వాళ్ళందరినీ ఒప్పించి నిన్ను వెంబడిస్తా. దేవుడు అంటున్నాడు, మనుష్యుల వైపు వాళ్ళ అంగీకారము వైపు చూస్తూ నన్ను నిర్లక్ష్యము చేసేవాడు నావాడు కాదు. దేవుణ్ణి అంగీకరించటం నీ ఆశీర్వాదము కొరకే, నీ రక్షణ కొరకే, నీ స్వస్థత కొరకే, నీ అభివృద్ధి కొరకే. దాని కొరకు ఎవరి అంగీకారము కావాలి? ఆయనైతే మేలును కీడును, ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెట్టి ఉన్నాడు, నీకు తెలియపరచి ఉన్నాడు. ఏది కావాలో నువ్వే ఎన్నుకో. దానికోసం ఎవరి అంగీకారము అవసరం లేదు. ఏ వ్యక్తి నిన్ను నీతి రాజ్యానికి తీసుకొని వెళ్ళలేడు. ఏ వ్యక్తి ఒక్క క్షణము కూడా నీవు మరణించకుండా ఆపలేడు. ఏ వ్యక్తి నీ అనారోగ్యాన్ని తీసుకొని భరించలేడు. ఏ వ్యక్తి నీతో మరణించడు, నీ కొరకు మరణించడు. ఇవన్నీ నీకు ఇచ్చిన దేవుని పక్కన పెట్టి లోకంలో ఉన్నవారి ఆశీర్వాదము, అంగీకారము కొరకు ఎందుకు పాకులాడటం? దేవుడు ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు.
నీ వారికి మొదటి స్థానం ఇవ్వాలి, నీ పరిస్థితులకు మొదటి స్థానం ఇవ్వాలి, నీ ఆలోచనలకు మొదటి స్థానం ఇవ్వాలి. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు అని ఆలోచించవద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు అని ఆయన ఖచ్చితముగా చెబుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ప్రతి విషయంలోనూ ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. నీ బంధాలకు, బంధుత్వాలకు, ఆస్తికి, ఐశ్వర్యానికి, జ్ఞానానికి, బలగానికి, చదువుకి, ఉద్యోగానికి, వీటన్నింటికీ కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకి ఆయన అర్థం చేసుకుంటాడులే. అందుకే చెబుతున్నాడు, నీ చేతిలోనే పెట్టాను. అది కావాలో ఇది కావాలో, ఆశీర్వాదం కావాలో శాపం కావాలో, జీవం కావాలో మరణం కావాలో నువ్వే ఎన్నుకో. ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు. వెనకున్నవి మరచి ముందున్న జీవ కిరీటం వైపు పరిగెత్తాలి. ఏదైనా నీ ఇష్టమే. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు నీ వైపు చూచి నిన్ను వెంబడించేవారిగా, మేలైన దానిని, జీవాన్ని పట్టుకునేవారిగా ఉండునట్లు సహాయము దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి సంఖ్యల నుండి విడుదల పొందగలుగునట్లు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.